చుట్టూ నన్ను ఆవరించావు చేతులచే పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు ఆశీర్వాదాలు. యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ కూడా దేవుని యొక్క ఈ నూతన సంవత్సర దీవెనలతో ఆశీర్వాదాలతో మనందరినీ నింపి ప్రభు కాపాడి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. చూడండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈ వాగ్దానము దేవుడు ఒక నాయకుడు చేయలే వాగ్దానం, లేక ఎవరో ఒక వ్యక్తి వాగ్దానం చేయలే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానము నెరవేర్చేవాడే. ఎందుకనంటే తన పిల్లల పట్ల వాగ్దానం చేసి, ఎందుకనంటే ఆయన నెరవేర్చేవాడే కానీ నెరవేర్చని ఒక నాయకుడు కాదు, ఒక అధికారి కాదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. అయితే ఆ వాగ్దానము నెరవేర్పు మన పట్ల జరగాలి అని అంటే ముందుగా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు మనం వేగిరంగా ముందుకు సాగాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుదును. చూడండి, ఎందుకు ప్రయాణములో, ఎందుకనంటే మనము జర్నీ చేస్తున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం కావాలంటే వెనుక ఉన్నవి మరిచినప్పుడే ముందుకు ప్రయాణం సాగుతాడు. అయితే మనం వెనుకకు చూస్తే ఎన్నో బలహీనతలు ఉంటాయి, వెనుక ఎన్నో సమస్యలు ఉంటాయి. గత సంవత్సరంలో ఎన్నో విపత్తులు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ మనము మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు, మునుపటి వాటిని మనం తలంచుకోకూడదు. ఎందుకు అనంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక వెనుక ఉన్నదంతా, గతాన్నంతా కూడా నీడవల మర్చిపోవాలి. ఎందుకనంటే నీడవలని, ఎందుకనంటే దేవుడు గతం అంతా అయిపోయింది, గతం వల్ల నీకు రాదు. నువ్వు ఎప్పుడైతే ఆ గతాన్ని మర్చిపోయి, ఆ గతాన్ని విడిచిపెట్టి, ఆ గతంలో ఉన్నదంతా గత అని చెప్పేసి విడిచిపెట్టి ఏం కావాలంటే ఈ నూతన సంవత్సరంలో ఏం కావాలంటే వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ముందు ఈ సంవత్సరంలో నువ్వేమి చేయాలి, ఈ సంవత్సరంలో ఎలా జీవించాలి, ఈ సంవత్సరంలో దేవుని కొరకు నువ్వు ఎలా జీవించాలి, నీ కుటుంబ భవిష్యత్ ఏంది, నీ పిల్ల భవిష్యత్ ఏంది, నీ భర్త భవిష్యత్ ఏంది, నువ్వు ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలి. ఉన్నతమైన ప్లాన్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని మనం ఏం కావాలంటే దేవునితోటి మనం ముందుకు నడవాలి. దేవా, ఎందుకనంటే వెనుకున్న వాటిని విడిస్తేనే ముందుకు ప్రయాణం సాగుతుంది, కానీ వెనుకకు చూసినప్పుడు ప్రయాణం సాగలేదు. ఎందుకు అనంటే ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఏం చేసిందామంటే వాళ్ళు ఆ నడిపింపులో ఏం చేసిందంటే వాళ్ళు మోసే మీద తిరుగుబాటు చేసినట్టుగా ఉంది. మోసకు వ్యతిరేకంగా, మోసకు ఎదురు చేసి మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఎందుకనంటే వాళ్ళు గతాన్ని అంతా మనం ఏం చేయాలంటే గతాన్ని అంతా తీసుకుపోయి మనం ఏం చేయాలంటే ఆ గతమునంతా ఆ మురికి కాలువలు వేసేసారు.
ముందుకు ఎందుకనంటే మనం ముందుకు సాగాలి అని అంటే ప్రేమ దేని వల్ల ఎందుకనంటే అక్కడ వెనుక ఉన్నదంతా మర్చిపోయి, ఎందుకంటే మనం పాత సంవత్సరంలో లేము. ఏ సంవత్సరంలో ఉన్నాం? నూతన సంవత్సరంలో ఉన్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో ఎందుకనంటే దేవుని వాగ్దానాలు అన్నట ఎలా ఉన్నాయట చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రియదేనులారా, నిశ్చయములై ఉన్నవి. అయితే దేవుని వాగ్దానాలు అవి ఎన్ని ఉన్నా అన్ని అవునట్టే ఉన్నాయి. ఎందుకు? క్రీస్తునందు అన్ని అవునన్నట్టుగా ఉన్నాయి కానీ కాదన్నట్టు కాదు. ఎందుకనంటే భూమి ఆకాశములు గతించినా కానీ దేవుని మాటలు గతించవు. దీని నుంచి సున్నైన పొల్లైనా కానీ తప్పిపోదు. అందుకే ప్రియదేనులారా, దేవుడు ఏం చేసిందంటే దేవాది దేవుడు మన పితరుడైన అబ్రహామును పిలిచాడు. మొదట అబ్రహామును ఎందుకనంటే అబ్రహామును పిలిచాడు దేవుడు. పిలిచి అబ్రహామా 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 అని పిలిచేస్తే అబ్రహాము ఏం చేసిందంటే ప్రియదేనులారా, అబ్రహాము జీవితాన్ని కనుక మనం గమనిస్తే అబ్రహాము ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి బయటకు వచ్చినవాడు. బొమ్మల వ్యాపారం చేసేవాడు, బొమ్మలకు పూజించేవాడు. ఆ అబ్రహాము ఏం చేసిందంటే దేవుడు పిలువగానే దేవుని మాటకు విధేయత కలిగినవాడు. దేవుని మాటకు విధేయత కలిగి దేవుని మాటకు వెంటనే లోబడి ఏం చేసిందంటే ఆ పిలుపుకు లోబడి, దేవుడు ఇచ్చిన ఆ ఉన్నతమైన పిలుపుకు లోబడి అబ్రహాం ఏం చేసిందంటే దేవునితో ప్రయాణం స్టార్ట్ చేశాడు. దేవునితో ప్రయాణం స్టార్ట్ చేసి ప్రయాణము కొనసాగిస్తా ఉన్నాడు. కొనసాగిస్తా అంటే అబ్రహాము జీవితంలో అబ్రహాముతో దేవుడు ఏం చేసినంటే పిలువగానే, ఎందుకనంటే అతడు విశ్వాసాన్ని బట్టి ఏమంటాడు చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడినాడు. ఫస్ట్ నువ్వు మొదటగా దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవుడు నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నీకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన ఎందుకనంటే దేవుడు నిన్ను పిలిచిండంటే నీ పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. దేవునికి నీకు ఎన్నో ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీ పట్ల ఎన్నో ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. మామూలు ఆలోచన కాదు, ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగిండు. నీ పైన ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకున్నాడు కాబట్టినే నువ్వు దేవుని సన్నిధికి రాగలిగావు, దేవునితో నడవగలుగుతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావు, దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావు, దేవుని వాక్యానికి లోబడుతున్నావు, ఎంతో నీకు తెలిసినంత ప్రార్థన చేస్తూనే ఉన్నావు. కాబట్టి ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచిండు. అయితే ఆ పిలుపుకు మనం ఏం కావాలంటే విధేయత కలిగి మనం జీవించాలి. ఎందుకనంటే ఈ విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ఒబిడియన్ అనేది ఎందుకనంటే ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అయితే దేవునికి లోబడాలి. ఎందుకనంటే దైవ నియమానికి మనం లోబడి, ఎందుకు అనంటే అబ్రహాం పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంత ఉద్దేశం కలిగిండో అంతకంటే ఉన్నతమైన ఆ ప్రణాళిక నీ పట్ల నా పట్ల కలిగిండు దేవుడు. చప్పలు కొట్టి ప్రభువుని గణపతి. ఎందుకంటే నువ్వు అబ్రహాము ఒక వెండి బంగారంలే కాదు, ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుడు ఇవ్వడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా అన్ని అవునన్నట్టుగా ఉన్నాయి కానీ
కాదన్నట్టుగా ఎక్కడ లేదు. అయితే దేవుని ప్రణాళిక నీకు ఉన్నప్పుడు, దేవుని ఉద్దేశం నీ పట్ల ఉన్నప్పుడు, దేవునికి ఎప్పుడైనా ఎల్లవేళ శిరస్సు అయ్యా నువ్వు మాట్లాడితే నేను ఏదైనా వింటా, నువ్వు మాట్లాడితే నువ్వు ఏదైనా చేస్తా అని దేవునికి కనుక నువ్వు విధేయత కలిగి చూపిస్తే ప్రియదేని ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదము, నీకు వచ్చే అభిషేకము. ఎందుకనంటే ఆయన ఆ పిలుపుకు లోబడాడు. ఎందుకనంటే అబ్రహాము పిలువబడినప్పుడట విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడిండు. అంటే మొదట నీకేం కావాలంటే దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన విశ్వాసం కావాలి. ఎందుకనంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. ఎందుకనంటే నువ్వు విశ్వాసముతోటి ఎంత విశ్వాసం కలిగి దేవునితో ఉంటావో అంత ఇష్టంగా నీ జీవితం ఉంటాడు. ఎందుకనంటే ఆయన విశ్వాసమే అబ్రహాముకి ఇష్టమైన వ్యక్తిగా, అబ్రహాము ఎంత విధేయత చూపించి అంత విశ్వాసం కలిగి ఉన్నలో అబ్రహాముతోటి. ఎందుకంటే ప్రియదేని ద్వారా అబ్రహాముతోని పిలిచినప్పుడు వెంటనే సరెండర్ కాగానే వెంటనే అబ్రహాము జీవితంలో అబ్రహాము ప్రయాణం స్టార్ట్ అయ్యింది. అందుకే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా మొదట మనకు కావాల్సింది విశ్వాసము. మొదటిది విశ్వాసము, రెండవది ఏంటిదంటే విధేయత. విశ్వాసము లేకుండా, ఎందుకనంటే ఆ విశ్వాసము లేకుండా నీ ఆత్మీయ యాత్ర ముందుకు సాగదు. ఎందుకనంటే మనం కనుక చూడవచ్చు. ఎందుకనంటే చాలా మంది జీవితంలో ఎందుకనంటే వాళ్ళు భక్తి చేస్తున్నారు కానీ సరి అయిన విశ్వాసము లేదు. వాళ్ళకు పిలుపున్నా కానీ, ఎందుకనంటే యేసు ప్రభు చెప్తాడు పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది? కొందరే. అంటే నువ్వేం కావాలంటే నీ పిలుపు ఎందుకనంటే ఏర్పరచబడిన సమూహంలోకి చేర్చబడాలి. అయితే నీ విశ్వాసము ద్వారానే దేవునికి ఏంటంటే ఇష్టంగా మారుతా అంటావు. మన ప్రవర్తన ఎప్పటికి కూడా ఆ విశ్వాసం ఏం చేస్తా అంటే ప్రార్థన చేయమంటా అంటది, విశ్వాసం దేవునితో నడమంటా అంటది, విశ్వాసం దేవునితో మాట్లాడమంటా అంటది, విశ్వాసం దేవుని చూడమంటా అంటది, పరిస్థితులను చూడమన్నది విశ్వాసం, బాధను చూడమన్నది విశ్వాసం. ఏముంటుంది అంటే దానికైనా దేవుడిని ఎలాగైనా స్వస్థపరుస్తాడు, దేవుడు ఎలాగైనా నీ పరిస్థితిని మారుస్తాడు, దేవుడు ఎలాగైనా నీ తల్లిని మారుస్తాడు, దేవుడు ఎలాగైనా నీ భర్తను మారుస్తాడు, దేవుడు ఎలాగైనా నీ జీవితంలో కార్యము చేస్తాడు అనే విశ్వాసం. ఎందుకు అనంటే మనం చూడవచ్చు. ఎందుకు అనంటే బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. ఒక శతాధిపతి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎందుకనంటే ఈనాడు ఎందుకనంటే చాలా మంది జీవితంలో విశ్వాసం లేకపోవడం కారణం ఎందుకంటే స్వస్థత లేదు. అయితే ఆ ఒక శతాధిపతి ఏమంటాడంటే అయ్యా, ఆ శతాధిపతి అంటాడు కదా, నేనయ్యా ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. ఎందుకనంటే నేను ఒక అధికారానికి లోబడిన వాడను. అయితే ఎందుకనంటే అయ్యా నీవు ఎందుకనంటే నా దాసుడు రోగి అయి ఉన్నాడు, అతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యమైన వాడు, నువ్వు మాట మాత్రము సెలవు. ఏంటిదమ్మా? మాట మాత్రమే సెలవివు. మాట మాత్రము సెలవిస్తే అయ్యా నా దాసుడు స్వస్థత పొందుతాడు. అంటే కారణం ఏంటంటే అతనికి ఉన్న విశ్వాసం, అతనికి ఉన్న నమ్మకం, దేవుడు ఎట్లయినా చేస్తాడు అనే ఒక విశ్వాసం. ఈనాడు ఏమైపోతుందంటే విశ్వాసం తక్కువ, అవిశ్వాసం ఎక్కువ. అందుకే ఎందుకు ఆయన ఈ అబ్రహాము ఇంత విశ్వాసంగా ఉండడానికి కారణం ఏంటంటే ఎందుకనంటే విశ్వాసం అనేది పరిస్థితులను చూడదు, ఇబ్బందులను చూడదు, ఇరుకులను చూడదు, సమస్యలను చూడదు, వ్యాధులు చూడదు. విశ్వాసం నడుస్తూనే ఉంటాడు. ఎక్కడ ఆగిపోదు, వెనుకలు చూడదు. దాన్ని ఎందుకనంటే విశ్వాసం అనేది ముందుకు నడవడమే విశ్వాసంకున్న లక్షణం. అందుకే ఆ శతాధిపతి అంటాడు, అయ్యా నీవు మాత్రము అతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు, అయితే నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు అని
బతిమాలుకుంటా యేసు ప్రభు అని అంటాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవే అయ్యా. నా దాసుడు స్వస్థత పొందుతాడు. చూడండి, మనం చూద్దాం లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రులను ఎంచుకొనలేదు, అయితే ఆ మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంటే చూడండి, అతనికి అంటా ఉన్నాడు, అయ్యా నేను ఎందుకనంటే ఆయన ఒక శతాధిపతి కావచ్చు, 100 హాస్పిటల్ తిప్పవచ్చు ఆయన. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళవచ్చు, ఎందుకనంటే నీ వ్యాధి నీ విశ్వాసముతోటే స్వస్థపరచబడుతుంది. నువ్వెంత అమ్మాయి చూడాలి, నువ్వెంత విశ్వాసంగా ఉంటావో, ఎంత నమ్మకంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, నీకున్న వ్యాధి కావచ్చు, నీకున్న బాధ కావచ్చు, నీకున్న సమస్య కావచ్చు, నీకున్న ఇరుకు ఇబ్బంది కావచ్చు, నీకున్న విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యం చేస్తాడు. నీకు విశ్వాసం లేకపోతే నీ జీవితంలో, ఎందుకనంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని కార్యాన్ని చూడలేవు. అయితే అయ్యా ఎందుకనంటే ఆయన ఏం మాట్లాడతాడంటే, నేను పాత్రులను కాను, అయితే నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును అన్నప్పుడు మనం ఇప్పుడు 9వ వచనం మనం చూద్దామా. చూడండి, ఎందుకంటే అతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, అతనికి ఉన్న నమ్మకాన్ని బట్టి, అతడు దేవుడి పట్ల ఎనలేని విశ్వాసాన్ని పెట్టుకున్నాడు కాబట్టి, ప్రియదేని బిడ్డ, నువ్వు అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం, అలాంటి యథార్థత కలిగి దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉంటావో అంతకన్నా గొప్ప కార్యాలు చూస్తావు. చెప్పండి, అంతకన్నా గొప్ప కార్యాలు చూస్తావు. అయితే చూడండి, అయితే యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహంపై తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానన్నా, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థతుడై ఉండుట కనుగొను. చప్పట్లు కొట్టి ప్రార్థన. యేసు ప్రభు మాట యేసు ప్రభు వెళ్ళిందా? చెప్పాలి, మాట యేసు ప్రభు వెళ్ళిందా? మాటనే. నీ విశ్వాసం ఏంటంటే, నువ్వేం కావాలంటే దేవుని పైన విశ్వాసాన్ని నువ్వు ఎప్పటికీ, ఎందుకనంటే ఆ విశ్వాసమే దేవునికి ఇష్టంగా మారుస్తాడు. అది నీకు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా మారలేవు. ఎందుకనంటే ఆ విశ్వాసం ద్వారా ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత నమ్మకంగా ఉండవో, అంతకన్నా ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తావు. ఒక దేవుణ్ణి ఎరగని ఒక శతాధిపతే, అయ్యా నువ్వు మాట మాత్రము సెలవివ్వాలి. నీవు కూడా నీ జీవితంలో ఎక్కడైనా కానీ, అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలా జరుగుతుంది. నువ్వు మాట సెలవిస్తే చాలు జరుగుతుంది. అందుకే మన జీవితంలో ఎంత బాధ రాని, ఎంత పరిస్థితి రాని, కానీ మనం చేయవలసింది ఏంటంటే ఎక్కడ చూసినా మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది విధేయత. ఎందుకనంటే ప్రియదేని ద్వారా దేవుడు చెప్పిన ప్రకారంగా మనం చేయడమే చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎందుకనంటే వెంటనే ఏం చేసిందంటే విధేయత, లోబడిండు. అబ్రహాం లోబడి ఆయన ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలో ఆయన అడగలే, అయ్యా పిలుస్తున్నావు, రమ్మంటున్నావు, చిత్తమన్నావు, అయితే మరి ఏంటి, నాకేంది, నాకు అక్కడ పరిస్థితులు మారుతాయా, అక్కడ నాకేమైనా బంగారం ఇస్తారా, నాకు మంచి ఉద్యోగం ఇస్తారా, నాకు పిల్లలు సంతానం ఏమి ఇస్తారా, లేకుంటే నాకు ఒక మంచి బిల్డింగ్ కట్టిస్తావా? దేవుని అడగలే, క్వశ్చన్ చేయలే. విశ్వాసం క్వశ్చన్ చేయదు, నడిపిస్తా అంటే నడుస్తా అంటే. విశ్వాసం ఎందుకు అనంటే మనం చూడండి, అక్కడనే మనం 8వ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనై ఉన్న
ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకనే ఎరుగకయే బయలు వెళ్ళను. చెప్పలు కొట్టు. అంటే నీవు దేవునితో నడుస్తున్నప్పుడు ఇప్పుడు చేస్తాడా, రేపు చేస్తాడా, దారిలో చేస్తాడా, ఏ క్షమంలో చేస్తాడో నువ్వు నీకు చూపే విధేయతను బట్టే జరుగుతాడు. నువ్వు చేసే విధేయతను బట్టే జరుగుతాడు. అయితే అబ్రహాముతో ఎందుకనంటే ప్రియజన్మారా అలా వచ్చిన తర్వాత అబ్రహాము అలాగూ లోబడి నడుస్తున్న క్రమంలో దేవుడు అబ్రహాముకు దగ్గరికి వచ్చేసాడు. అబ్రహాము దగ్గరికి వచ్చేసి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేరుగా అబ్రహాము అని చెప్పేసి మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో ఇక్కడ నేరుగా మాట్లాడుతూ ఉంటాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో చూసి మనం కనుక ఈ ఒక్క వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి అన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో బయలుదేరి వెళ్ళానండి. అయ్యా ఏ దేశం అయ్యా? పలాను ఊరా, పలాని పైడిపెళ్ళేనా, ఇంకెక్కడికైనా వెళ్ళాలా, లేకుంటే ఆత్మకూరా, ఊరుగొండనా, ఎందుకంటే గూడపాడైవని అడగలే. విశ్వాసం ఎందుకనంటే ఒబీడియన్ ఎంత విధేయత చూపించుడనంటే అంత దేవునికి నమ్మకం కలిగింది. ఆ నమ్మకమే ఇతడి ఇష్టంగా మారుడే కాదు, అబ్రహాము దేవుని నమ్ముడు కనుక అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. ఎందుకు అబ్రహాము ఏం చేసిండు అనంటే దేవుణ్ణి అంతగా నమ్మిడి గట్టుగా అది నీతిగా ఎంచబడడానికి కారణం ఏంటంటే అబ్రహాము ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాముతో మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ అన్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశం. ఎందుకు అనంటే ఈ బంధువు లాంటి, తండ్రి లాంటి లోకములో ఉన్న కొన్ని ప్రేమలు ఉంటాయి, కొన్ని ఆప్యాయతలు ఉంటాయి. ఎందుకనంటే వాటి నేను ఏం కావాలంటే ఈ లోకములో, ఎందుకంటే నువ్వు లోకములో ఉన్నావు కాబట్టిగా అలాంటి కొన్ని ఉంటాయి. అయితే నువ్వు విడవాలి. నువ్వు వాటిని విడిస్తేనే నువ్వు నాతో నడవగలుగుతాండవు. నువ్వు విడవకపోతే ఎందుకనంటే నువ్వు అక్కడనే ఉంటావు. నువ్వు విడవాలి. ఎందుకనంటే ఇవి విడిస్తేనే నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. నీకు రావాల్సిన ద్రవ్యములు కానీ, అభిషేకం కానీ, ఆశీర్వాదం కానీ, మేలు కానీ, కృప కానీ దేవుడు నీకు కావలసింది సమకూర్చు అన్ని చేసి సిద్ధం చేసిండు. నువ్వు అనుకుంటావు నాకేంది, నేను ఏమవుతుంది అంటే నీకు ఎంత విశ్వాసం ఉన్నదో గమనించాలి. ఎందుకనంటే ఈ నూతన సంవత్సరంలో మన జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఇలాంటి నువ్వు విడిచిపెట్టినంత వరకు అవి నేను పట్టుకుంటా అంటే చిన్న కోపం కావచ్చు, చిన్న అబద్ధం కావచ్చు, చిన్న లోకాశలు కావచ్చు, చిన్న సీరియల్ కావచ్చు, చిన్న సుట్ట కావచ్చు, చిన్న బీడి కావచ్చు. చుట్టకు బీడికి ఎందుకంటే బానిస అయిపోయిన వాళ్ళు, సీరియళ్లకు బానిస అయిపోయిన వాళ్ళు, నిద్రకు బానిస అయిపోయిన వాళ్ళు, తిండికి బానిస అయిపోయిన వాళ్ళు. అవి ఏంటి? తండ్రి లాంటి, తల్లి లాంటి అంటది. బిడ్డ కడుపు నిండా తిన్నావు అని అంటది. కడుపు నిండా తిన్నాక కడుపు ఎలాంటిది అంటే కన్న తల్లి అంటది. బిడ్డ తిన్నావు పడుకో, కానీ నువ్వు తింటే పడుకుంటే ప్రార్థన చేయదు. ఎంత తినాలో అంతే తినాలి, ఎంత తినాలో అంతే తినాలి. నువ్వు లోకంలో ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండాలి. లోకంలో ఎక్కువసేపు ఉండకూడదు. లోకం మాటలు నువ్వు ఎక్కువసేపు మాట్లాడకూడదు. లోక ఆలోచనలు ఇంకెక్కువ చేయకూడదు. ఎప్పటి గురించి అబ్రహాముకి ఎందుకనంటే నువ్వు చూపించే దేశానికి వెళితే అక్కడ నీకు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఎందుకు ఏం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చదువుదాం మనం 2వ వచనం. అది నిన్ను ఎందుకు అనంటే నువ్వు ఒంటరివైతే అంటాడు. ఎందుకనంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగం కావాలి. ఎందుకు అనంటే దేవుని కొరకు ఒంటరి వాళ్ళం కావాలి. ఎందుకనంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
నీ నామం అంటే నీ పేరును గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు. ఇది నెరవేర్పుగా జరగాలి కదా. నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకోకుండా, ఎందుకనంటే దేవునికి వ్యతిరేకమైన ఆయాసపరిచేది అవి నువ్వు విడిచిపెట్టినప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది. అడుగుపెట్టు ప్రతి స్థలం ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన నీవయ్యా. అడుగుపెట్టు ప్రతి స్థలం ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడవయ్యా, అద్భుత దేవుడవయ్యా. ఎందుకనంటే అడుగుపెట్టిన స్థలాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అంటాడు అబ్రాహాము యోబుతో అంటాడు, నేను వేసిన అడుగల్లా నేతిలో పడ్డది, బుడదల వల్లే కంపుల వల్లే దేవుడు నీకు వ్యతిరేకమైన స్థలాల్లో పడలే. ఎందుకనంటే నా కారు ఎందుకంటే బురదల వల్లే, ఎందుకు అనంటే నా అడుగు నేతిలో పడ్డది అంటాడు యోబు. అయితే మనం చూడాలి ప్రజల ద్వారా. ఎందుకనంటే నువ్వు గొప్ప జనంగా కావాలి. ఎందుకనంటే గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేస్తా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు వాగ్దానం చేస్తాడు. అంటే అబ్రాహాము ఏం చేసిందంటే, అబ్రాహాము కొంతకాలము ఏం చేసిందంటే అలాగనే కొనసాగించబడిండు. ఒకవేళ నువ్వు కూడా అలాగనే దేవుడు చూస్తాడా, దేవుడు ఏమైనా మాట్లాడతాడా, దేవుడు ఏంది అని నువ్వు అనుకోవచ్చు. అయితే అట్లా చేసుకుంటా ఆయన చేస్తూ ఉన్నాడు. అయిన తర్వాత ఆయన అట్లా చేస్తా అంటే తర్వాత అబ్రాహాము జీవితంలో జరిగిన సంభవాన్ని కనుక దేవుడు చెప్తా ఉంటాడు. ఎందుకనంటే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని నేను శపిస్తా, భూమి యొక్క సమస్త వంశమును నీ అందు ఆశీర్వదించబడి అని చెప్పిండు. చెప్పినప్పుడు అబ్రాహాము చిన్నగా ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత అబ్రహాం కూడా ప్రార్థన చేస్తావు. బయలుదేరి ఏం చేసిందంటే, బయలుదేరి ఆయన మోరే దగ్గర నుంచి సింధూర వృక్షం దగ్గర నుంచి కానాన్ల దేశంలోనికి అక్కడ చిన్నగా బయలుదేరి ఏం చేసినప్పుడు అయ్యా అబ్రాహాముకు ప్రత్యక్షమై, దేవా ఈ సంతానాన్ని దేశానికి ఇస్తాయని దేవుడు మాట్లాడకుండా అంటే అక్కడ అతడు బయలుదేరి బేతేలుకును తూర్పు మధ్య హాయి మధ్యన గుడారం వేసుకున్నాడు. ప్రేమైన దేవుడా ఏం చేసాడు? గుడారం వేసుకొని, ఎందుకనంటే గుడారం వేసుకొని యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున అక్కడ ఏం చేసిందంటే అక్కడ ప్రార్థన చేసి ప్రమాణం చేసి. ఎందుకు అనంటే ప్రియదేని ద్వారా అబ్రహాము జీవితంలో ఎందుకనంటే అబ్రహాము జీవితంలో అక్కడ చేసినప్పుడు కూడా విడిచిపెట్టవలసిన తండ్రిని విడిచిపెట్టాలి. అంటే ఏది తేరాహు అంటే తడువు చేసుట. తేరాహు రాగానే అబ్రహాము జీవితంలో ఏం జరిగిందంటే అంత ప్రయాసపడిన అబ్రహాము ఎక్కడికైతే వచ్చేసరికి ఏం చేసిందంటే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది కనుక ఆ కరువు భారం అయిపోయింది. అంటే నువ్వు దేవుడు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే కరువులే కష్టాలు ఎదురైతే. హల్లెలూయా. కరువులు ఎందుకంటే కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే నిన్నన్నా. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాట
యేసు రాజా, దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను. అబ్రాము జీవితంలో ఏం చేసిందంటే తేరాహు ఉన్నాడు. తేరాహు అంటే తడువు చేస్తా, ఆలస్యం చేస్తా. దేవుని మాట బయలుదేరిండు, మంచిగానే స్టార్టింగ్ పాయింట్ మంచిగానే ఉన్నది. మధ్యలోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే అబ్రాము జీవితంలో విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలే. కొన్ని నీ జీవితంలో బయటికి కనబడేటివి కొన్ని ఉంటాయి, లోపల కొన్ని ఉంటాయి. లోపల అహం ఉంటుంది, లోపల గర్వం ఉంటుంది. ఎందుకనంటే కొంత తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత, ఆరోగ్యంగా ఉన్న తర్వాత, కొన్ని మంచిగా అన్ని డబ్బులు ఉన్న తర్వాత అప్పుడు వసతులు వేరే. దేవునికి విధేయత జరగదు, ప్రార్థన చేయరు. అట్లే అంట నేను వెళదా అన్నా, అయ్యా మాట ఇచ్చినా, కానీ మాట ఇస్తావు కానీ మాట నిలవకపోతే ఏమైపోయిందంటే సరాసరి అబ్రాముకు కరువు ఎదురైపోయింది. మామూలు కరువు కాదు, కరువు భారంగా అయిపోయింది. కరువు భారమైనప్పటికీ కూడా అబ్రహాము మర్చిపోయింది కావచ్చు, అబ్రహాము బ్యాక్ అయింది కావచ్చు, కానీ దేవుడు మర్చిపోలే. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయింది అనుకుంటున్నావు. దేవుడు నేను మర్చిపోలే. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు మర్చినా కానీ దేవుడు మరవాడు, నువ్వు విడిచినా దేవుడు నిన్ను విడివాడు. దేవుడు ఎందుకనంటే నీ పిల్లల్ని విడివాడు, నీ ప్రార్థన మరవాడు. నువ్వు చేసిన ఆలోచన, నువ్వు చేసిన ధర్మం కావచ్చు, దేవుడికి చేసిన ఉపకారములు కావచ్చు, ఎప్పుడు కూడా మరిపోడు. అయితే అబ్రాహాము దానికి తగిన దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇక్కడ అబ్రాహాముకి ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో అప్పటి కూడా దేవుడు ఏం చేసిందంటే కరువు వచ్చేసింది, అయ్యా నువ్వు మాట వినలేదు, దేవుడు విడిచిపెట్టలే. కానీ వాగ్దానం ఆలస్యమైపోయింది. ఇక్కడ చూడండి 13వ అధ్యాయం కట్టే అబ్రాహాముకు అక్కడ ఏం చేసిందంటే అక్కడ వెండి బంగారాలతో సహా సమృద్ధిగా కుమ్మరించాడు. 13:2 వెండి బంగారు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు. చూడండి ప్రేదన్ వారు, ఎందుకనంటే అతనికి దేవుడు ఎంతగానో ఇచ్చిండు. ఎందుకనంటే తేరాహు ఉన్నాడు, తన తండ్రి లాంటి ఆ పరిస్థితి ఉన్నది, లోతు కూడా ఉన్నాడు. లోతు నీతిమంతుడే, లోతు నీతిమంతుడే. కానీ లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత ఆస్తిని దేవుడిచ్చేసి ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత లోతు ఎప్పటికి కూడా ఏం చేసిందంటే లోతు కూడా నీతిమంతుడే. కానీ లోతుకు లోకాశలు ఎక్కువైపోయినాయి, లోక కార్యాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే డబ్బు మంచిగున్నది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటాడు. అయ్యా ఏందయ్యా అంటే లోతు ఏమైంది, మందిరాలు రావట్లేదు. అయ్యా ఎక్కడ తీరుతాందయ్యా, ఈ పొలం తీరుతాందా, ఈ గొర్రెలు తీరుతానయ్యా, ఈ బర్లను పాలు వెండులే కాల్స్ట్ అవుతుంది, ఈ పనులతోటి అది అవుతుంది. ఎందుకనంటే బాగా వచ్చేసిన డబ్బు, తర్వాత సుఖం వచ్చేసింది. అబ్రాహాముకు ఏం చేసిందంటే లోతు ఏం చేసిందంటే సుఖం వచ్చేసింది. దీని మీదనే రాసుకుంటాడు ప్రార్థన కూడా, రాసుకొని మందిరం లేదు ఇదే చేసుకొని ప్రార్థన చేసుకొని పడుకుంటాడు. లోతు ఆల్రెడీ దేవుని నుంచి దూరం అయిపోయాడు. అబ్రహాముతో ఉన్నాడు కానీ దేవునితో లేడు. అందుకే మనం ఎవరితోని ఉంటున్నాం? భక్తిహీనులతోట, భక్తి విడిచిన వారితోట? యేసు దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. చూడండి, మనము దేవుని యొక్క లేఖన భాగాలు కనుక మనం చూస్తే, దేవుని యొక్క లేఖన భాగాలు మనకేం సెలవిస్తాయో ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్క లేఖన భాగాలు చూడండి. 101వ కీర్తన 101వ కీర్తన 3వ వచనం 4వ వచనం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి
భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను. చూడండి ఏం చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఈ భక్తి తొలగిన వారి యొక్క మార్గాలు, వారి క్రియలు మనకు అంటనీయకూడదు. మా మరియమ్మ తెలిసే, మా అత్తమ్మ తెలిసే, బిషప్ తెలిసే, రెవరెండ్ తెలిసే, పాస్టర్ తెలిసే, బ్రదర్ తెలిసే, కానీ పరిచర్య చేయదు, ప్రార్థన చేయదు, అన్ని తెలిసే. ఎందుకనంటే భక్తి విడిచిన వారి యొక్క వాళ్ళ క్రియలు వీరిని అంటుకుంటా ఉంటుంది. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తా ఉంటుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తా ఉంటుంది. ఎందుకనంటే ఈ అబ్రాహాము లోతు దేవుడి నుంచి విడిచిపోయిన సత్యము అబ్రాహాముకు తెలిసే. తెలియదా? అబ్రాహాం లోతు ఒకప్పుడు అబ్రాహాముతో బాగా ప్రార్థన చేసిండు, బాగా కలిసిండు, తర్వాత ఇద్దరిని మంచి హెచ్చించాడు దేవుడు. తర్వాత క్రమక్రమంగా ఏం చేసిండంటే తన నీతి కలిగిన మనసు నొప్పించుకుంటూ వచ్చాడు. పేతురు రాస్తా అంటాడు పత్రికలో. వచ్చేసి ఏం చేసిండంటే తర్వాత సర్పంచ్ ఎందుకంటే ఏమైపోయాడు, గ్రామంలో లీడర్ కావాలనుకున్నాడు. గ్రామంలో లీడర్ కావాలనుకున్నాడు. ఆయనకు ఆలోచనలు ఎన్ని లోకంలో కోరికలు ఉన్నాయి. అప్పుడు వైట్ అండ్ వైట్ వేసేది, ఇప్పుడు తర్వాత ఆయన పంచగడతా ఉన్నాడు, రకరకాలుగా డ్రెస్సుల మీద డ్రెస్సులు చేంజ్ చేస్తాడు. అయితే ఆయన ఏం చేసిందంటే అక్కడ అలా వెళ్ళినప్పుడు అబ్రాహాం ఎందుకనంటే ప్రేదేన్ బారా మనం కూడా ఎలాంటి సాంగత్యం మనం చేస్తున్నాం మనం గమనించాలి. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు కొన్ని మాటలు. కీర్తనల గ్రంథంలో మనం చూద్దాం ఒక మాట చూడండి. ఎందుకనంటే మన సావాసాలు, మన స్నేహాలు ఎలాంటి వారో 26వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. పనికి మాలిన వారితో సాంగత్యము చేయను, వేశ్యదారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూడండి ప్రేదేన్మారా, మనము ఈ భక్తి విడిచిన వారిని, దేవునితో ప్రార్థన మర్చిన వారిని, వాక్య జ్ఞానము తెలియని వారిని, ఎందుకంటే వారిని అటాచ్మెంట్ చేసుకోకూడదు. నీ భక్తి ప్రయాణం సాగదు. అందుకే ఇంకా ఇంకొక మాట చెప్తా ఉంటాడు కీర్తనకారుడు 40వ కీర్తన 4వ వచనం. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగిన వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. అందుకే ప్రియదేనులారా మన జీవితంలో ఎందుకనంటే వాళ్ళు లేకపోతే మనము దేవుని మందిరంకు మనం ముందుకు సాగాలి. వాళ్ళు ఉన్నా లేకున్నా మన దేవుడు ముఖ్యం, మన దేవుని సంఘం ముఖ్యం, దైవ సావాసం, పరిశుద్ధుల సావాసం ముఖ్యం. అయితే తర్వాత ఆయన జీవితంలో ఎందుకనంటే యేసుప్రభ సందే వెనుక ఆయనను ఎంత అవమానపరిచినా, ఎంత హేళన చేసినా యేసుప్రభు అంతే ఏం చేసిందంటే యేసుప్రభు ఏం చేసిండో మనం చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయము 2వ వచనం. ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మనం ఏం కావాలంటే ఓపికతో ముందుకు పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. ఎందుకనంటే ఎందుకనంటే ఈ సులువుగా కొన్ని చిక్కులు పెడతాంటాయి. ఈ భక్తి ఇళ్ళ క్రియలు, భక్తి ఇళ్ళ ఆలోచనలు, భక్తి ఇళ్ళ వాళ్ళ నడవడిక ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గుడికి పోయినా కానీ అట్నే ఉంటాంట. ఏమైంది అయిందా కానీ ఒక టైంలో అవుతుంది. అయితే మనకు ఏమైందా? అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాట పౌలు రాస్తా ఉన్నాడు, చదవమా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు
ఆశీర్వాదం చప్పట్లు కొట్టి ప్రభుని గారు. సిలువ అంటే కొన్ని శ్రమలు మనం అనుభవించాలి, కొంత అవమానమైన పర్లే, కొన్ని నిందలైన పర్లే, కొన్ని బాధలైన పర్లే, కానీ దేవునితో ప్రయాణము ఆపకూడదు. అయితే మనము ఎవరినైతే విడిచిపెట్టాలో వారిని విడిచిపెట్టాలి. అయితే తర్వాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడి ఆగిపోయింది, కనెక్షన్ ఆగిపోయింది. అబ్రాహాముకు ఆ కనెక్షన్ ఆగిపోయేసరికి, ఎందుకనంటే ఒకసారి వాస్తవంగా గొడవ జరిగింది లోతు కాపర్లకు అబ్రాహాం కాపర్లకు. ఎవరికి ఏంది చెప్పాలి లోతు కాపర్లకు అబ్రాహాం కాపర్లకు అయింది. అయితే వీళ్ళు విడిపోవాల్సిన పరిస్థితి ఉన్నదంటవా? ఎంతో అన్యోన్యంగా కలిసినవా, పరిశుద్ధుల సావాసాన్ని వదులుకున్నాం, భక్తిని వదులుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే అబ్రాహాము లోతు నుంచి వేరైండో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాగ్దానం అబ్రాహాంకు వచ్చేసి. చూడండి బైబిల్ గ్రంథం ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదామా? లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశవలెను నీలుపారు దేశమై ఉండెను. చూడండి, మనం గమనించాలి. ఎందుకనంటే ఈ లోతుకు కనబడేది ఏంటంటే అందమైందే కనబడతాండేది, అక్కడ కనబడతా ఉన్నది. ఎందుకనంటే దూరపు కొండలు నునుపుగానే కనబడతాండే. చాలా మంది కూడా ఎందుకనంటే అక్కడ లైట్లు ఉంటాయి, ఇక్కడ లౌట్ లేదు, ఇక్కడ సౌండ్ సిస్టమ్ లేదు, ఇక్కడ ఏది లేదు, ఇది కష్టం అనిపిస్తుంది. ఎక్కడికైనా కానీ అక్కడికి వెళితేనే లోటుపాట్లు అనేవి కనబడతా ఉంటాయి. కానీ మనం చూసిండు. అయితే చూస్తే అక్కడ ఏమున్నదంటే దేవుడు నాశనం చేయకముందట యెహోవా తోట వల్లే ఉన్నది. నీకు చూసేటన్ని బాగానే ఆకర్షిస్తాయి లోకములో. ఐగుప్తు అందాలు కావచ్చు, లోక ఆశలు కావచ్చు, లోక ఆడంబరాలు కావచ్చు, లోక సాంప్రదాయాలు కావచ్చు, లోక నడవడిక కావచ్చు, బాగానే హింప అనిపిస్తుంది. కానీ నేను నరకం తీసుకోదాకా తెలియదు. అందుకే ఈ మాట చెప్తా అంటాడు సొలొమోన్. అంటాడు ఏమంటాడంటే, ఒకని మార్గము తన ఎదుట సరి అయినదే కనబడుడు కానీ తుదకు ఎక్కడికి నడిపిస్తాడ? మరణానికి దారి తీస్తాయి. కష్టమైన నష్టమైన మన సంఘము మనమే, మన సావాసం మనమే, దేవుడిచ్చిన పరిచర్య మనదే. అయితే ఇలా ఏం చేసిందంటే చూసినప్పుడు దేవుని తోట వల్ల అయిన తర్వాత మనం 11వ వచనం చదివితే, కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. అంటే లోతు వేరైపోయాడు. చదవమ్మా. ఎక్కడ వేసుకున్నాడు? సొదొమ గొమొర్రాలో వేసుకున్నాడు. దేవుడు నాశనము చేసే పట్టణాన్ని లోతు ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు అందంగా ఆర్బండలు కరవేటి అక్కడికి ప్రజలు వెళ్ళడానికి కారణం ఎందుకనంటే ప్రియమైన వారు ఏ విధంగా వారి జీవితం ముగిస్తుందో మనం చెప్పలేదు. లోతు పతనాన్ని గురించి నువ్వు తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువు. తర్వాత వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏం చేసినాడు మనం చదవాలమ్మా. చదవాలి 13వ వచనం కంటిన్యూ చేసి. ఎందుకనగా నువ్వు చూచు దేశం అంతటిని, ఎందుకనంటే ఎక్కడైతే వేరైండో లోతునైతే ఎక్కడైతే విడిచిపెట్టిండో అప్పుడు ప్రత్యక్ష స్టార్ట్ అయింది. దేవుడు మాట్లాడు. హల్లెలూయా. అప్పుడు స్టార్ట్ అయింది ప్రత్యక్షత. ఏం మాట్లాడతాడంటే ఇక్కడ మాట్లాడిన తర్వాత
తర్వాత తిరిగి వచ్చేంత వరకు ఇక్కడ కరువు కష్టాలు తర్వాత ఎన్నో పరిస్థితులు ఎదురైన తర్వాత అబ్రాము జీవితంలో ఎక్కడికి వచ్చినాక స్టార్ట్ అయిందనంటే ఎక్కడికైతే ఎప్పుడైతే లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నువ్వు కనులెత్తి ఉన్నతమైన చోటు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును తూర్పు తట్టును పడమ తట్టు చూడుము అని దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. వాగ్దానం మనం విడవలసినప్పుడు విలిచినప్పుడే వాగ్దానం నెరవేర్పు మన పట్ల జరుగుతాయి. తర్వాత ఎందుకనంటే కొంతకాలము తర్వాత ప్రేదేని వారా ఎందుకనంటే ఇలా అలా అంత జరిగినప్పటికి కూడా మనం ముందుకు కనుక వెళితే ఈ అబ్రాము జీవితంలో అలా అయిపోయినప్పుడు కూడా తర్వాత ఆయన నమ్మిండు, అతన్ని నీతిమంతుగా చేసిండు. తర్వాత ఆయన అబ్రాము జీవితంలో అబ్రాము దేవునికి స్నేహితుడుగా మారిన తర్వాత లోతును ఎట్లయినా కాపాడాలనే ఒక విజ్ఞాపన చేయడం స్టార్ట్ చేశాడు. మామూలు విజ్ఞాపన చేయలే, బాగా విజ్ఞాపన చేసి అయితే అలా చేసిన తర్వాత ప్రియదేవారా మనము అబ్రాము జీవితంలో ముందుకు సాగుతా అంటే ఒక 5 రాజులను కూడా ఆయన హతం చేస్తాడు, యుద్ధం చేసి ముందుకు వెళ్ళిన తర్వాత అబ్రాము జీవితంలో అబ్రాము ఏం చేస్తాడంటే మళ్ళా తనకు ఒక అవిశ్వాసం వ్యక్తమవుతాడు. ఏమంటాడు, ఈయనేనా నా పని మనుషు నా కొడుకు అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం వెండి బంగారము ఇదంతా చూస్తలేడు. నా దేవుడు మళ్ళా నాకు ఈయనేనా అని చెప్పేసి అనుకొని తన జీవితంలో ప్రియదేని ద్వారా నేను సంతానం లేనివాడనై పోతున్నా ఈ నా ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరేనా అని అతను అనుకుంటా అంటే దేవుడు మరొక్కసారి ప్రత్యక్షమై ప్రియదేని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చూడండి ప్రియదేని వారా, దేవుడు ఎప్పటికీ నిన్ను బలపరుస్తూనే ఉంటాడు కాబట్టి దేవుడు నిన్ను బలహీనపరచడు. దేవుడు నీకు కావాల్సింది అంతా కూడా ఎప్పటికి కూడా సమృద్ధిగా ఫుల్ఫిల్గానే ఇస్తాడు కానీ దేవుడు కొంచెం ఇవ్వాలి. ఫుల్ఫిల్గా దేవుడు ఇచ్చేసుకుంటేనే వచ్చేసాడు. కానీ మన జీవితంలో పొరపాట్లు ఉండకూడదు, అవిశ్వాసం రాకూడదు, ప్రార్థన జీవితం ఆగిపోకూడదు, దేవుని యొక్క వాక్య ధ్యానం ఆగిపోకూడదు, దేవుని కొరకు కనిపెట్టుకోవడం ఆగిపోకూడదు. దేవునితో మన జర్నీ ఆగితే మనం ఒక సమస్యలో చిక్కదా కూడా మనకు తెలియదు. అయితే అబ్రాహాము అలాగైన తర్వాత నేను అవిశ్వాసం వచ్చిన తర్వాత వెంటనే దేవుడు ఏం చేసిందంటే అతనికి వెలుపలికి తీసుకొచ్చాడు. చూడండి 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతులైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. చూడండి ప్రియదేని వారా, దేవుడు ఎప్పటికి కూడా తన వాగ్దానం ద్వారా బలపరుచుకుంటూనే వస్తూనే ఉన్నాడు. అందుకే మనం కూడా దేవుని వాగ్దాన విషయంలో కానీ దేవుని మాట విషయంలో కానీ దేవునితో నడిచే విషయంలో కానీ మనం ఎప్పుడు కూడా ఆగిపోకుండా ముందుకు సాగాలి. అయితే ఆ దినాల్లో ఇంకా ఎందుకనంటే ఆయన అబ్రాము భార్యకు పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఆమె అంటది ఒక డిసిజన్ ఇచ్చేస్తా అంటది, నువ్వు అయ్యా నాకు పిల్లలు కావట్లేదు, నువ్వు ఆగర్ను ఆ పని మనిషిని వెళ్ళన్న తర్వాత అసలు పాయింట్ ఏం జరిగిందంటే మనం చూడండి 17వ అధ్యాయము చదవాలి. 17వ అధ్యాయం మొదటి వచనం.